2024 ఎలక్షన్స్లో బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ అయిన 272 రాని నేపథ్యంలో బీజేపీ తమ కూటమిలోని చంద్రబాబు, నితీష్ కుమార్లపై ఆధారపడవలసి వస్తుంది. ఒక ప్రక్క ఇండియా కూటమికి 230 పైన సీట్లు వచ్చే నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు, నితీష్ కుమార్ కలిస్తే ఇతరులను కలుపుకొని ఇండియా కూటమి కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. తొలినాళ్లలో ఇండియా కూటమిలో ఉన్న నితీష్ కుమార్ చివరిలో బీజేపీ ఎన్డీఏ అలయన్స్లోకి చేరాడు. అట్లానే 2019లో మోడీకి వ్యతిరేకంగా కూటమిని కట్టడానికి చంద్రబాబు బాగా కష్టపడ్డాడు. ప్రస్తుతం చంద్రబాబు ఇండియా కూటమిలోకి వెళ్ళినా కూడా ఏపీ ప్రజలు అతనిపై వ్యతిరేకం ప్రదర్శించే అవసరమే లేదు. ఎందుకంటే మోదీ చంద్రబాబుని ఎంత హీనంగా చూశాడో, అవమానించాడో, జగన్తో కలిసి ఎన్ని తిప్పలు పెట్టాడో, ఆంధ్రప్రదేశ్కు ఎంత అన్యాయం చేశాడో ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ఇండియా కూటమిలో చంద్రబాబు, నితీష్ కుమార్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిన ప్రధాని పీఠం కోసం ఇండియా కూటమిలో గొడవలు వస్తే ఇండియా కూటమిలోని అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, స్టాలిన్ ఎవరైనా ఎన్డీఏ వైపు మొగ్గితే మళ్ళీ కథ మొదటికొస్తుంది. కనుక ఏపీ రాష్ట్రం కోసం చంద్రబాబు ఎన్డీఏలోనే ఉంటాడని అనిపిస్తుంది. ప్రస్తుతమైతే చంద్రబాబు, నితీష్ కుమార్ కేంద్ర రాజకీయాల్లో కింగ్ మేకర్స్గా చలామణి అవుతున్నారు.